బీఆర్ఎస్ తన పందా మార్చుకోవాలి, తమ హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం ఖచ్చితంగా దెబ్బలాడాలి. అది కేంద్రంలో పాఠశాల మీద దెబ్బలాడడానికి భయం, కేసులేని భయం అనుకుంటా. ఏమీ లేని అమాయకులు ఏం చేయలేదు, వాళ్ళ గొడవలు పడుతున్నారు. అందరూ బానిసలుగా మోడీకి అయిపోయారు, వాళ్ళ గొడవలు తిట్టుకున్నారని చెప్పి వాళ్ళు మేము పడుతున్నారా ఆంధ్రప్రదేశ్ నాయకుల మీద? స్వతంత్ర వ్యక్తిత్వం వాళ్ళు ఉన్నారండి రాష్ట్రంలో, పోలేదు ఇంకా. అందువల్ల నా హంబుల్ రిక్వెస్ట్ టు కేసీఆర్ గారు, ప్లీజ్ స్టాప్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్, కాన్సన్ట్రేట్ ఆన్ ఎస్పెషలీ బికాజ్ మీరు ఉద్యమ లీడర్. మీరు తప్ప ఇంకొకరు కనుక ఉండుంటే ఉద్యమంలో తెలంగాణ వచ్చి ఉండేది కాదు. ఖచ్చితంగా చెప్తున్నాను, హింసావాదానికి రేర్ ఇన్సిడెంట్స్ పక్కన పెడదాం కానీ లేకుండా తీసుకెళ్లారు. కానీ ఉద్యమాన్ని ఇంత ఎత్తున నడిపింది అయితే కేసీఆర్ గారు, అని మనం అలాగా కాదని నేను నమ్మనండి. ఎందుకంటే ఆయన మిలియన్ మార్చికి వ్యతిరేకించారు, హింసను వ్యతిరేకించారు. 3-4 చోట్ల జరిగినాయి, చిన్నగా కొన్ని పొరపాట్లు జరిగినాయి తప్పే, కానీ అసలు అంత పెద్ద ప్రస్థానం డెఫినెట్ అది పక్కన పెడదాం. కానీ ఎప్పుడన్నా సరే తమ హక్కుల మీద తోటి తెలుగు జాతితో కలిసి పోరాడు. ఇప్పుడు రండి, ఒకళ్ళిద్దరు మాట్లాంటారు, పట్టించుకోమాకండి. కోస్తా రాయలసీమలో కూడా వాళ్ళ ఢిల్లీ పాదుషాలకి గులాములు అయిపోయే పరిస్థితి రాజకీయ నాయకులు తీసుకొచ్చారు. నమ్మక ద్రోహం చేస్తున్న వాళ్ళు అక్కడ తెలంగాణ కదా, ఆంధ్రప్రదేశ్ కూడా. రండి, కలిసి పోరాడదాం, మీ అస్తిత్వాన్ని మీ నిలుపుకోండి, తెలుగు జాతి గొప్పదానాన్ని అందరం కలిసి ఎల్లడి సాగుదాం. విశాఖ ఉక్కు కోసం అక్కడ ధర్నా చేయండి, మేము వచ్చి ఇక్కడ సింగరేణిని, గనుల్ని, తెలంగాణ భూగర్భంలో ఉన్న గనుల్ని ఆ గుమా వ్యాపారానికి అమ్మకుండా, వెస్ట్ ఇండియా కంపెనీకి అమ్మకుండా, ఆదాని గారు లాంటి కంపెనీకి చేయకుండా డెఫినెట్ గా నిలబడి పోరాడదాం. తెలుగు జాతి ఔన్నత్యాన్ని ముందు తీసుకెళ్దాం. వాళ్ళ మనకు ఆంధ్రప్రదేశ్ రావాల్సిన హక్కులు, తెలంగాణ రావాల్సిన హక్కులు, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తిరిగి కాపాడదాం. ఆ పార్టీ ఇంకో ప్రాంతీయ పార్టీ అయితే ఉండాలండి, ఉండాలి. ప్రధాన ప్రతిపక్షం కూడా గట్టిగా ఉండాలండి, మరీ ప్రతిపక్షం లేకుండా ఏం చేయలేరు అనుకోండి. అంటే ఇప్పుడు ఉంది, అది గట్టిగా ఉండాలి, నిలదీయాలి. ప్రాంతీయ రాజకీయ పార్టీలు కేంద్రంలో ఉంటాయని కాదండి, జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ కూడా అస్తిత్వం కోసం నిలబడి పోరాడాలి. ఓకే అండి. సో మళ్ళీ స్ట్రాంగ్ అయ్యే అవకాశం లేదంటారా బీఆర్ఎస్? కానీ గట్టిగా దాంట్లో ముందర ఆయన హరీష్ రావు గారు, కేటీఆర్ గారు సెటిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదో ఉందని అంటలేదు, వారి విధులు సెటిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండో పాయింట్ ఏంటంటే, ఈ పాసింగ్ జనరేషన్, ఇది వచ్చే రైజింగ్ జనరేషన్ వాళ్ళు సెటిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ హరీష్ రావు గారు చాలా పబ్లిక్ లీడర్ అండి. ఆయన ఒకసారి ఇంట్రెస్ట్ డిబేట్ మీరు చూడండి, ఎంతమంది ఉంటారు పబ్లిక్ లీడర్. కానీ ఆయన చేతిలో కూడా మరి చక్రం తిప్పలేకపోయారు, మెదక్ జారి వెళ్ళిపోయింది. అంతకుముందు సారు కారు 16 కూడా వర్కౌట్ అవ్వలేదు, ఈసారి మొత్తం వర్కౌట్ అవ్వకుండా పోయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన తిట్లు ఏముందా అని ఇక్కడ, అవును నీ పని అని చెప్పడం. అవును, ఎవరైనా నువ్వు అన్నాడు, చాలా రకాలుగా చంద్రబాబు నాయుడు గారు కూడా అవమానం చేశాడు. ఇవాళ అవమానం చేసిందంటూ కుదరదండి, వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏముంది, ఒక్క రాజ్యసభ సీట్ లేదన్నారు, ఈసారి ఒక్కడు కూడా రాదు. ఆ 11లోకి వచ్చేది ఒక్కడు కూడా రాదు వైఎస్ఆర్సీ. ఓకే అయితే ఏంటి? ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలండి.